గౌరవలేని సత్యసాయి జిల్లా కలెక్టర్ గారికి, మరి 4వ తరగతి ఎస్సీ ఎస్టీ బీసీ 4వ తరగతి ఉద్యోగ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కోటకొండ కృష్ణప్ప గారు, మరి ముఖ్యంగా మరి ఎస్సీ హాస్టల్స్లోన, మరి బీసీ హాస్టల్స్లోన, గిరిజన సంక్షేమ హాస్టల్స్లోన, మరి మైనార్టీ గురుకుల పాఠశాలలోన మా వాళ్ళు అవుట్ సోర్సింగ్ వాళ్ళు, తర్వాత మినిమం టైం స్కేల్ వాళ్ళు గత 35 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. మరి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చూసి 21-22 సంవత్సరాలు పనిచేస్తున్నారు. మరి వీళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత లేదు. మరి సుప్రీంకోర్టు ప్రధానంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినారు. మరి ఇన్ని రోజులు కూడా మా దగ్గర ప్రభుత్వం వారు వెట్టి చాకిరీ చేయించుకున్నారు, శ్రమదోపిడీ చేయించినారు. మా వాళ్ళందరూ కూడా 35 ఏళ్ళు 40 ఏళ్ళు పనిచేసి మినిమం టైం స్కేల్లో రిటైర్డ్ అయిపోయినారు. కొంతమంది చనిపోయినారు. ఈ కుటుంబాలన్నీ కూడా వీధిని పడినాయి. ఇంకా గౌరవనీయులైన మరి ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఎంతో నిరుద్యోగులకు లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తానని ఇస్తున్నారు. మేము గత 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం. మీరు వస్తే మా ఉద్యోగాల్లో భద్రత కలుపుతారని హామీ ఇచ్చినారు. మేమందరూ కూడా ఏకతాటిగా మేము ఉండే 4 లక్షల మందిలో అవుట్ సోర్సింగ్లో 16 లక్షల మందికి నమ్మి మీకు ఓటేసినాము. మా సంసారాలు కూడా నిలపండి, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి, మా భార్య బిడ్డలకు అంత అన్నం పెట్టండి, మా పిల్లలకు అంత ఇంత జీవనం పోయింది. దయచేసి మమ్మల్ని శ్రమదోపిడీ చేయకుండా మరి సమాన పనికి సమాన వేతన ప్రకారము సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారము మా అందరికీ ఉద్యోగ భద్రత కల్పించి మా జీవితాలు విలువలు నింపాలని మరి గౌరవ కలెక్టర్ గారు కూడా తెలియజేసుకుంటున్నాం. మరి దీంట్లో చిన్న ముఖ్య విషయము, ఈరోజు అవుట్సోర్సింగ్ ఏజెన్సీ కొంతమంది పనిచేసే వాళ్ళు కొంతమంది సెక్యూరిటీ గార్డ్కి 9,000, మరి స్వీపర్స్కి 5,000 ఇస్తున్నారు. కానీ మా అవుట్సోర్సింగ్లో ప్రతి ఒక్కరికి 13,000 ఇవ్వాలని ప్రభుత్వం ఆర్డర్స్ ఆదేశాలు ఇచ్చింది. కానీ తొంగలో దొక్కేసి ఏజెన్సీ వాళ్ళు తక్కువ వేతనంతో, అది కూడా 3 నెలలు 4 నెలలు 5 నెలలు జీతాలు వేయలేదు, 5 నెలలు జీతాలు రాలేదు. ఈ విషయం అయ్యే గౌరవ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చింది. దీన్ని కూడా స్పందించి గౌరవ కలెక్టర్ గారు కూడా వెంటనే సంబంధిత అధికారికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారికి ఈ సభాముఖంగా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 4వ తరగతి ఉద్యోగస్తుల సంఘం అధ్యక్షుడు ఎం మల్లేష్ గారు ఈ నెల 30వ తారీఖు పుట్టపర్తి జిల్లాలో బీసీ హాస్టల్ నందు మీటింగ్ పెట్టాము. జిల్లా ఆఫీసర్లు ఎస్సీ ఎస్టీ బీసీ ఆఫీసర్లు ఆహ్వానించినాము. 30వ తారీఖు వాళ్ళు వస్తున్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు, వేజెస్ కింద ఉద్యోగస్తులకి, వాళ్ళకి టైం స్కేల్ ఉద్యోగస్తులకి వాళ్ళకి జీతాలు సరిగ్గా రావడం లేదు. 30వ తారీఖు హాజరు కావాలని కోరుకుంటున్నాను. నా పేరు సూర్యనారాయణ, సత్యసాయి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, ఎస్సీ ఎస్టీ బీసీ గురుకుల పాఠశాల 4వ తరగతి ఉద్యోగుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందరికీ కూడా వేతనాల విషయంలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం మీద ఈరోజు కలెక్టర్ గారికి కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. దానిపైన కలెక్టర్ గారు స్పందించి సంబంధిత అధికారులను పిలిచి తొందరగా వాళ్లకు సమస్యలు పరిష్కారం చేసేటట్టు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ సమస్యల మీద సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి 4వ తరగతి ఉద్యోగులందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాము. అది మే 30వ తేదీన సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి పుట్టపర్తి బీసీ బాయ్స్ హాస్టల్ నందు సమావేశం ఏర్పాటు చేసుకుంటాము. దానికి బీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ అధికారులు హాజరవుతున్నారు. కాబట్టి మన జిల్లాలో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ ఉద్యోగస్తులందరూ కూడా హాజరయ్యి ఈ మీటింగ్ను విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను.